శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. వక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం బాల ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 256వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 257వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. స్థాణురువాచ ప్రజాసర్గ నిమిత్తం మే కార్య వత్తామి మాం ప్రభో విద్ధి సృష్టాస్త్వయా హిమా మా కుప్యాసాం పితామహ. పితామహుడైన బ్రహ్మ దగ్గరికి వచ్చాడు శంభుడు, శంకరుడు. ఎందుకోసం అయ్యా అంటే ఆయన బ్రహ్మదేవుడు ప్రజాసృష్టి చేశాడు, కానీ ఎలా పెరిగిపోయిందంటే ప్రజా సృష్టి ఊపిరి పీల్చుకుంటానికి కూడా వీల్లేనంతగా పెరిగిపోయిందట. అప్పుడు ఆయనే అగ్నిని సృష్టించి దహించడం మొదలుపెట్టాడు. శంకరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు బ్రహ్మ దగ్గరికి. ప్రభో పితామహ, ప్రజా సంరక్షణ కోసం నిన్నిప్పుడు ప్రార్థించడానికి వచ్చాను. ఈ ప్రజలను నువ్వే సృష్టించావు, వీరిపై కోపించ తగదు నీకు. తవ తేజోగ్నినా దేవా ప్రజా దక్ష్యంతి సర్వశః తాదృష్ట్వా మమ కారుణ్యం మా కుప్యాపసాం. జగత్ప్రభో జగత్ప్రభో దేవా, నీ క్రోధాగ్ని వల్ల ప్రజలందరూ కూడా తగలబడిపోతున్నారు. వారిని చూస్తే నాకు జాలేస్తున్నది, వారిపై కోపించవద్దు. ప్రజాపతిరువాచ, అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నా కుప్యే నచమే కామః న భవేయు ప్రజా ఇతి లాఘవార్థం ధరణ్యాస్తు తత సంవారయిష్యతి. నాకు కోపం లేదు, ప్రజలు ఉండకూడదన్నది నా అభిమతం కూడా కాదు. కానీ భూభారం తగ్గాలంటే ప్రజా సంహారం జరిగి తీరాలి. ఇయం హి మాం సదా దేవి భారార్థ సమచోదయత్ సంహారార్థం మహాదేవ భారేణ సునిమజ్జతి. మహాదేవ, ఈ భూదేవి భారంతో బాధపడుతూ నన్ను ఒత్తిడి చేస్తుంది భారం తగ్గించమని. భారం ఎక్కువైతే నీటిలో మునిగిపోయేటట్టుగా ఉంది భూదేవి. యదాహన్నాది గచ్చామి బుజ్జా బహు విచారయాన్ సంహార మాసామృద్ధానాంతతో మాం క్రోధ ఆవిశత్. నాకు ఈ భూభారం తగ్గించే ఉపాయం తోచలేదు, దాంతో కోపం వచ్చింది నాకు. స్థాణురువాచ సంహారార్థం ప్రసీదస్వం మా క్రుధో విభుతేశ్వర మా ప్రజ్ఞా స్థావరం చేవ జంగమంచ వ్యనీన సత్. అయితే సంహారం కోసం నువ్వు కోపించవద్దు, ప్రసన్నుడు కా, స్థావర జంగమ ప్రాణులేవి కూడా నశించకూడదు అన్నాడు శంభుడు. పల్వలాని చ సర్వాణి సర్వం చేవ తృణోపలం స్థావరం జంగమం చేవ భూతగ్రామం చతుర్విధం తదే తద్భస్మప్సాద్భూతం జగత్ సర్వముపప్లుతం ప్రసీద భగవన్ సాధో వరయేష వృతోమయ. ఈ జలాశయాలన్నీ, ఈ తృణాలు, ఈ గట్లు, చతుర్విధ ప్రాణులు, స్థావర జంగమాలు, సర్వ జగత్తు అంతా కూడా తగలబడిపోతుంది, బూడిదైపోతుంది, ప్రళయం సంభవిస్తుంది. స్వామి ప్రసన్నుడు కా, నేను కోరే వరం ఇది అన్నాడు. నష్టాన పునరేష్యంతి
తజాహ్యేత కథంచన తస్మాన్ నివర్తతామే తత్ తేన స్వేనైవ తేజస. నశించిపోయిన ఈ ప్రాణులు మళ్ళీ తిరిగి రాలేరు కాబట్టి నీ తేజస్సుతోని క్రోతాగ్నిని నివర్తింపజేయి. ఉపాయమన్యం సంపశ్చ భూతానామితకామ్యేయ యథామి జంతవ సర్వే నదహ్యేరన్ పితామహ. ప్రాణహితం కోరి భూభారాన్ని తగ్గించడానికి మరేదైనా వేరే ఉపాయం ఆలోచించు. ఈ ప్రాణులన్నీ కూడా ఒక్కసారి ఇలా తగలపడకూడదు. అభావం హినగచ్చేయు ఛన్న ప్రజనాం ప్రజ అధిదైవే నియుక్తోస్మి త్వయా లోకేశ్వరేశ్వర. ఓ లోకేశ్వరేశ్వర, ప్రజా సంతతి విచ్ఛిన్నమైతే సమస్త ప్రజలు అసలు లేకుండా పోతారు. అలా జరగరాదు. నన్ను దేవతలకు అధిపతిగా నియమించావు కాబట్టి ఇలా కోరుతున్నాను నిన్ను అన్నాడు. త్వద్భవం ఈ జగన్నాథ ఏతస్థావర జంగమం ప్రసాద్యత్వం మహాదేవ యాచామ్యా వృత్తిజా ప్రజా. జగన్నాథ, ఈ స్థావర జంగమ ప్రపంచం అంతా కూడా నీ సృష్టి. నిన్ను ప్రార్థిస్తూ అడుగుతున్నాను, ఈ ప్రజలంతా మరణించినా కూడా మరలా జన్మించేలా చెయ్యి. నారద ఉవాచ శ్రుత్వాత్ వచనం దేవ స్థానో నియత్ వాంగ్మన తేజస్తత్ సన్నిజగ్రాహ పునరేవాంతరాత్మని. ఇదంతా నారదుడనే మహాముని అకంపనుడికి చెప్తున్నాడు అన్నమాట. శ్రుత్వాత్ వచనం దేవ స్థానో నియత్. మహేశ్వరుని ప్రార్థన విని బ్రహ్మ మనస్సుని వాక్కుని నియంత్రించుకొని తన కోపాన్ని మళ్ళా తనలోనే దిగమింగుకున్నాడు. తతోగ్ని ఉపసంగృహ్య భగవాన్ లోకపూజిత ప్రవృత్తించ నివృత్తించ కల్పయామాసో. ఈ ప్రభు ఆ తర్వాత లోకపూజితుడు సమర్థుడైన ఆ బ్రహ్మ కోపాన్ని ఉపహరించుకొని మరలా జన్మ మరణ వ్యవస్థను కల్పించాడు. ఉపసంహరత తస్యాతమగ్రిం రోషజంతదా ప్రాదుర్బభూవ విశ్వేభ్య ఖేభ్యో నారీ మహాత్మన. ఆ సమయంలో బ్రహ్మ యొక్క సకల ఇంద్రియాల నుండి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. కృష్ణ రక్తాంబరధర కృష్ణ నేత్రతలాంతర దివ్య కుండల సంపన్న దివ్యాభరణ భూషిత. నల్లటి వస్త్రాలు ధరించింది, ఎర్రటి వస్త్రాలు కూడా, నలుపు ఎరుపు వస్త్రాలు ధరించింది. కళ్ళపై భాగంలో భాగం కూడా ఎర్రగా ఉన్నాయి. దివ్య కుండలాలని దివ్యాభరణాలను ఆమె అలంకరించుకుని ఉన్నది. సా వినిశ్వచ వైఖేభ్య దక్షిణామాశ్రితా దిశం దదృశాతే చతాం కన్యా దేవో విశ్వాసరాభో. ఆమె బ్రహ్మ ఇంద్రియాల నుండి బయటకు వచ్చి దక్షిణ దిక్కును ఆశ్రయించింది. బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు కూడా ఆ కన్యను చూశారు. తామాహూయ తదా దేవ లోకానామాదిరీశ్వర మృత్యోయిత మహీపాలా జహి చేమా ప్రజా ఇది. మహారాజా, లోకాలకు ఆది కారణమైన బ్రహ్మ ఆమెని మృత్యు అని సంబోధించాడు. ఈ ప్రజలను తగిన వేళల్లో నువ్వు నశింపజేస్తూ ఉండు అని ఆదేశించాడు. త్వం హి సంహార బుద్ధ్యామే చింతిత ఋషితేనజ తస్మాత్ సంహార సర్వాం తాం ప్రజా సజల పీడిత. నేను ప్రజోపసంహారం భావనతో కోపంతో నిండిపోయి నీ గురించి ఆలోచించాను కాబట్టి నీవు పండితులను పాములని అందరినీ కూడా సంహరించు. అవిశేషణ చైవత్వం ప్రజా సంహార కామిని మమత్వం హి వియోగేనా శ్రేయ ప్రమవాప్స్యతి. ధనరాజు అడిగిన ప్రశ్నకి సమాధానం లభించిందనమాట. మహానుభావులు అందరూ ఉన్నారు. వీళ్ళు ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోయారు అంటే ఎవరైనా చనిపోవాల్సిందే అని ఈ కథ చెప్తున్నాడు. నారదుడు అకంపనుడికి చెప్పిన కథని ఆయన ఇతిహాసంగా సమాధానం చెప్తాడనమాట భీష్ముడు. తన సొంతంగా ఏం చెప్పడు. అవిశేషణ చైవత్వం ప్రజా సంహార కామిని మమత్వం హి యోగేన శ్రేయం పరమవాప్స్యసి. నా ఆదేశాన్ని పాటిస్తూ ప్రజలందరినీ కూడా ఏమాత్రం తేడా లేకుండా సంహరిస్తూ ఉండు, నీకు పరమ శ్రేయస్సు కలుగుతుంది. ఏవ ముక్తాతు సాదేవి మృత్యు కమలమాలిని ప్రతజ్జో దుఃఖిత బాల శాస్త్రు పాతమతీవచ. బ్రహ్మ ఇలా ఆదేశించగానే కమలమాలను అలంకరించుకున్న ఆ బాల ఆ మృత్యుదేవి కన్నీరు కారుస్తూ ఎంతో ఆలోచించింది. పాణిభ్యాన్ చైవజగ్రహ తాన్యశ్రోణి జనేశ్వర మానవానా హితార్థాయ యాచే పునరైవ. అప్పుడు బ్రహ్మ మానవహితాన్ని కోరి ఆ మృత్యుదేవత కన్నీటిని రెండు చేతులతో పట్టుకున్నాడు. మరలా ఆమెను ఇలా ప్రార్థించాడు. అది రేపటి అధ్యాయంలో కొనసాగుతుంది. ఇక్కడ ఆపారు వ్యాసుల వారు అధ్యాయం. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్ష ధర్మ పర్వణి మృత్యు ప్రజాపతి సంవాదే 57
అధిక ద్విశత తమోధ్యాయ. ఈ మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 257వ అధ్యాయం. రేపు 258వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.